సో ఈరోజు అయితే నేను గ్రిల్ చికెన్ చేస్తున్నాను అండి. ఇవన్నీ అయితే కాదు, దీంట్లో కొన్ని పీసులే యూజ్ చేసుకుంటాను. మిగతాది నార్మల్ కర్రీ కోసం కూడా ఒకటే దాంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. కానీ గ్రిల్ చికెన్కు ఇంకొంచెం వేరే మ్యారినేషన్ అంటే కొన్ని ఐటమ్స్ వేరేగా సపరేట్గా యాడ్ చేసుకోవాలి. అవి నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఓకేనా, ప్రస్తుతానికైతే వేసేసి పెడుతున్నాను. ఫస్ట్ ప్రాసెస్ ఇది. సో చికెను, పసుపు, సాల్ట్ వేసి పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టుకున్నాము. తర్వాత సో ఈరోజు ఏం చేశారంటే ఎవరికో ఏమంటారు ఎవరికి ఈరోజు చికెన్ లాలీపాప్స్ ఏమో కొట్టించుకోపోయినట్లున్నారు మా ముందర. సో వాళ్ళ పీసులు తీసి మా దాంట్లో కూడా కలిపేసినట్టున్నారు. సో అలాగా 2 పీసెస్ ఎక్స్ట్రాగా మాకు అంటే డబ్బులు కట్టాములేండి, దాంట్లోనే వచ్చేసినాయి. సో మా ఇద్దరు సరిపోతుందండి ఇది కూడా. సో కర్రీకి సరిపోయేటివి పక్కన తీసేసుకున్నాను అండి. ఇవైతే ఇప్పుడు గ్రిల్ చికెన్కి అయితే పెట్టేసుకున్నాను. ఒక నిమిషం, దీంట్లో ఇంకా వేరేటివి యాడ్ చేయాలి, చూపిస్తాను అది కూడా. సో దీనిలో గ్రిల్ చికెన్కు ఎక్స్ట్రా మసాలా అండి ఇది. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. పుదీనా ప్రజెంట్ లేదు, బయటికి ఇప్పుడు వెళ్తున్నాను, తీసుకొని వచ్చి తర్వాత యాడ్ చేస్తాను. 2 పచ్చిమిరపకాయలు. సో పెరుగు, మనకు పైన మీగడ ఉంటుంది కదా, ఆ పెరుగు యూజ్ చేయండి, మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. ఓకే, సో కొన్ని లవంగాలు, ఇవి ఇంకా వేయించి వేసుకుంటే కానీ ఇంకా మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే, నేను ఇప్పటికైతే కానీ నేను వేయించడం లేదు, డైరెక్ట్గా పచ్చివే వేసేస్తున్నాను. కొద్దిగా చెక్క. యాక్చువల్లీ గ్రిల్ చికెన్ పౌడర్ నేను ఆల్రెడీ రెడీమేడ్గా గ్రిల్ చికెన్ పౌడర్ రెడీమేడ్గా పెట్టుకునేదాన్ని ఆల్రెడీ, బట్ కానీ ఇది ఇప్పుడు అయిపోయిందండి. సో అందుకు ఇంకా డైరెక్ట్గా ఇట్లానే వేసేస్తున్నాను. సో యాలకులు ఒక 3 కానీ 2 కానీ యాజ్ ఆఫ్ యువర్ చాయిస్ అండి. మీకు మంచిగా టేస్ట్ రావాలంటే 1 2 కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఏం కాదు, మంచి స్మెల్ అయితే ఉంటుంది యాలకులు. కానీ చెక్క, లవంగా అయితే ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే అది కొద్దిగా ఘాట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. తర్వాత ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. పెరుగు చూసారు కదా, పెరుగు వేసుకున్నాను ముందు. సో దాని పెరుగు వల్ల ఏంటంటే మనకు టెక్స్చర్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. దీంట్లో నేను పుదీనా ఇంకా వేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఇంకా అవైలబుల్గా లేదు, పుదీనా అయిపోయింది. సో నేను మళ్ళీ బయటికి వెళ్తున్నాను. బయటికి అంటే మనము గ్రిల్ చికెన్కు మ్యారినేట్ చేసుకోవాలి కదా, తర్వాత వేయించుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. సో అప్పుడు వేసేస్తాను డైరెక్ట్గా. ఇప్పటికైతే కన్నా కొత్తిమీర ఒకటి వేసాను. కొత్తిమీర, మిగడ ఉన్న పెరుగు, ఇలాచి, చెక్క, లవంగాలు, 2 ఏమంటారు గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మిక్సీ పెడుతున్నాను అండి. సో మిక్సీ పట్టుకున్నాక చూడండి, ఈ పేస్ట్ను మనం దీంట్లోకి వేసేసుకోవాలి. సో ఈ పేస్ట్లోనే కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇదేం మనకు కారం ఉండదు, ఓన్లీ కలర్ ఇస్తుందండి. సో కొద్దిగా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కలర్ ఇస్తుంది అంతే, దీంట్లో కారం ఎక్కువ ఉండదు. సో నో ప్రాబ్లమ్. సో రెడ్ చిల్లీ పౌడర్ అండి, మనం ఇంట్లో వాడుకుంటాం కదా, ఆ రెడ్ చిల్లీ పౌడర్ ఇది. కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి, లేదు పిల్లలు ఉన్న వాళ్ళు అందుకైతే కానీ ఎక్కువ తినలేరు కదా, కొద్దిగా తక్కువ వేసుకోండి. పిల్లలు తినేటట్లు వేసుకోండి. మీరు కొందరు పెద్దవాళ్ళు కూడా తక్కువనే తింటారు, సో వాళ్ళకి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ అవన్నీ నేను ముందే వేసేసాను కదా, చూపించాను. సో ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కలిపేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా నాన్ వెజ్ అంటేనే మనకు ధనియా పౌడర్ లేకోకుండా ఉండదు కదా, కొద్దిగా ధనియా పౌడర్ వేద్దాం. కొద్దిగా లిటిల్ బిట్ ఎక్కువ వేసుకోకండి, మనకి స్మెల్ ఎక్కువ అయిపోతుంది. మసాలా, ఇది కూడా ఊరికే స్మెల్ పర్పస్గా కొద్దిగానే వేసుకోండి. ఇవన్నీ ఎక్కువ ఇట్లా బాగా మంచిగా కలుపుకోవాలి. ఇంకా మీ దగ్గర ఇదేది మీగడ కానీ మీ ఇంట్లో క్రీమ్ కానీ అట్లాంటివి ఉంటే కన్నా అది కూడా యాడ్ చేసుకోండి, ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది.
సో నా దగ్గర అవైలబిలిటీలో లేదు, కానీ నా దగ్గర మీగడ ఉన్న పెరుగు ఉన్నది, సో అందుకు అది యూజ్ చేసేసుకున్నా. ఒకవేళ మీ దగ్గర క్రీమ్ ఉంటే కనుక క్రీమే యాడ్ చేసుకోండి, పెరుగుకు బదులు బాగుంటుంది. పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. మీకు ఇంకా వీలైతే మీకు ఆ టైం ఉందంటే కనుక ఒక 2-3 అవర్స్ పెట్టుకున్నారనుకో ఇంకా ముక్క అనేది చాలా టెండర్గా అయిపోతుంది, తొందరగా కుక్ అయిపోతుంది అనమాట మనం పెట్టిన వెంటనే. ఓకేనా? సో ఇవి మీకు ఇంకా మనకు గ్రిల్ చికెన్ చేసుకునేటప్పుడు దానికి తోడుగా మనము యాడ్ చేసుకోవాల్సింది ఉంటే కనుక క్యాప్సికము, ఆనియన్స్ అవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటే కనుక మనకు మధ్యలో తినేటప్పుడు అవి కూడా మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టుకొని, నేనైతే హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటున్నాను అండి. ఓకేనా? వేసుకునే విధానం అండి, 2-3 బొగ్గులను మంచిగా కాల్చి పొయ్యి మీద స్టవ్ మీద ఇట్లా పెట్టేసి మన ఎయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, మన ఊపకుండా ఎయిర్ డ్రైయర్తో ఇట్లా చేస్తే కన్నా తొందరగా క్యాంఫైన్ అనేది మంచిగా తొందరగా అవుతుందండి. సో తేలిగ్గా మనము ఈజీగా చేసుకునే ప్రాసెస్. సో చూడండి ఫ్రెండ్స్, మ్యారినేట్ అయినాక వీటిని ఇట్లాగా ఒక ఏమంటారు, ఒక రాడ్ కానీ అదే ఒక స్టిక్ అట్లాగా ఐరన్ స్టిక్కి ఇలా గుచ్చుకొని ఇలా కట్టెల పొయ్యి అది బొగ్గుల దాని మీద పెట్టుకొని కాల్చుకోవాలి. సో దీనికి మనము ఆయిల్ మళ్ళీ అప్లై చేస్తూ ఉండాలండి మధ్యలో. సో ఇలా వేస్తూ ఉండాలి. చూడండి ఇటు సైడ్ కాలినాయి. సో వర్షం పడుతుంది ఈరోజు ఇక్కడ, ఈ వర్షంలో సో వేడి చికెను. యాక్చువల్లీ మా సుజల్కి చాలా ఇష్టం అండి ఇది, కానీ మా సుజల్ లేడు ఇక్కడ. ఈ వీడియో చూస్తే మటుకు ఇంకా ఫోన్ చేస్తాడు, మేము లేకోకుండా మీరు చేసుకున్నారా అని. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కాల్చుకోవాలి బాగా మంచిగా. సో మన గ్రిల్ చికెన్ అయితే కనుక రెడీ అయింది. సో చికెన్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇంకా తీస్తున్నాను దీన్ని, మనం కొద్దిగా గార్నిష్ చేసుకుందాము తీసి. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మన గ్రిల్ చికెన్ అయితే రెడీ అయింది బొగ్గుల పొయ్యి మీద. సో వర్షం పడుతుంది, బయట చాలా ఎక్కువ పడుతుందండి. సో ఈ వర్షానికి ఈ వేడి చికెన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మా భరత్ టేస్ట్ చేసి చెప్తాడు మీకు. మా భరత్కి సిగ్గు అవుతుందంట, అందుకే నేనే దీన్ని చూపిస్తాను. అండ్ ఆ డ్రెస్ మంచిగా లేదంట, అది మెయిన్ ప్రాబ్లం. సో సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏమంటే మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను ఇంకా మంచి వీడియోస్ మీ ముందరికి తీసుకొని వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.